కుశల్ అండ్ సత్యయామిని. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్దిమ్మంది. సర్లే పాపం అని దగ్గరకెళితే దాని మనసే నీలో ఉందండి. ఆ తేదో నీకే ఇమ్మంది. సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది. ఇవ్వాలనే నాకు ఉంది, కానీ సిక్కే నన్ను ఆపింది. దానికి సమయం వేరే ఉందండి. హే 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 చలిగాలి అంది, చలికి వణుకే పుడుతుంది. వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకు పొమ్మంది. చలినే తరిమేసి ఆకెటుకే తెలుసండి. శ్రమ పడిపోకండి, తమ సాయం వద్దండి. పొమ్మంటావే బాలిక, ఉంటానంటే తోడుగా. అబ్బా, ఎంత జాలిరా తమరికి నా మీద. ఏం చెయ్యాలమ్మా, నీలో ఏదో దాగుంది. నీ వైపే నన్నే లాగింది. అందంగా ఉంది తన వెంటే 10 మంది, పడకుండా చూడు అని నా మనసంటుంది. తమకే తెలియంది నా తోడై ఒకటుంది, మరెవరు కాదండి, అది నా నీడేనండి. నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి. అయ్యో అనకదేనికి నా నీడవు నువ్వేగా. ఈ మాట కోసం ఎన్నాళ్ళుగా వేచుంది, నా మనసు ఎన్నో కలలే కంటుంది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది. సర్లే పాపం అని దగ్గరకెళితే దాని మనసే నీలో ఉందండి. ఆ తేదో నీకే ఇమ్మంది. దాని మనసే నీలో ఉందండి. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది సార్. నువ్వు అసలు ఫ్రంట్కి తిరగనేలే. నువ్వు సునీత గారిని మర్చిపోయినావు. పక్కన సత్యయామిని రాగానే నువ్వు అట్లా పక్కన సునీత గారిని మర్చిపోయినావు. చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఇదే చెప్పినట్టున్నావు నాకు కూడా. నేను రిహార్సల్స్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు దామనికి కూడా అదే చెప్పాను. ఏం చెయ్యాలమ్మా, నీలో ఏదో దాగుంది. చంద్రబోస్ గారు చాలా బాగుంది. కుశాల్ పాడడం ప్రారంభించగానే అర్థమైపోయింది తోడుంటే ఎంత బాగుంటుంది అన్నది. ఇప్పటికీ నా మనసు ఎన్నో కలలే కంటుంది. అంటే ఒక జంట గానం ఎంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది తనకి. చాలా బాగుంది, అద్భుతం. నాకు ఈ పాట గురించి ఒక చిన్న జ్ఞాపకం ఏంటంటే,
ఈ పాట విడుదలైన తర్వాత అంటే మనం మార్కెట్లో ఏ పాటలు వస్తుంటే అన్నీ వింటుంటాం కదా జాగ్రత్తగా. ఈ పాట విన్నాక కొంచెం ఉలిక్కి పడ్డా. అబ్బా ఇంత బాగా రాశారు ఎవరమ్మా అని చూసేసరికి భాస్కర్ భట్ల గారు అద్భుతమైన రచన ఈ పాటలో ఉంది, అద్భుతమైన స్వర రచన కూడా ఉంది. మీరు మళ్ళీ అంతే గొప్పగా ఆ పాటని ఇక్కడ మళ్ళీ పునః ప్రతిష్ఠ చేశారు. థ్యాంక్ యూ సార్. మనుగీస్తే నీలా ఉంది. థ్యాంక్ యూ గురుగారు. సునీత, మన ఇండస్ట్రీలో జనరేషన్స్ మారుతూ ఉన్నాయి, అన్నీ విట్నెస్ చేస్తూ ఉన్నాము. చాలా తక్కువ మంది అంటే ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో చూస్తున్నాము. ఎన్ని జనరేషన్స్ మారినా కూడా కొంతమంది మాత్రం సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. వాళ్ళల్లో ప్రముఖమైన గాయని సత్యయామిని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సింగర్స్గా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి మెప్పు పొందుతున్నటువంటి సత్యయామిని పక్కన కుశల్ పాడటం చాలా ఎంజాయ్ చేస్తూ పాడావు కుశల్. నువ్వు థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది. యాక్చువల్లీ అన్ని పాటలు ఇలాగే పాడొచ్చు కదా. అందుకని మేము రెగ్యులర్గా సత్యయామిని పిలిపించలేము కదండి. కుశల్, వండర్ఫుల్ సింగింగ్, వండర్ఫుల్ సింగింగ్. టుగెదర్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ సత్యయామిని, తను నిన్నే చూస్తూ పాడడం నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ప్రాక్టీసే అలా అనుకుని చేసాము. ఓ, నీకు తెలుసు అయితే. తెలుసు, బట్ ఏదో నేను పల్లవి ఒకసారి చరణంలో ఒకసారి చూడు చాలు అని చెప్పాను. కాన్స్టెంట్గా చూస్తాడని అనుకోలేదు, చూశాడంతే. వెరీ 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 నైస్. వెల్కమ్ టు పాడతా తీయగా. థ్యాంక్ యూ సో మచ్. నేను బయట ఎక్కడికి వెళ్ళినా మీరు పాడతా తీగలో పాడారా లేకపోతే పలానా కాంపిటీషన్లో పాడారా అని అడుగుతారు. పాడతా తీగ మటుకు కాన్స్టెంట్గా ఎప్పుడు అడుగుతారు పాడారా అని. సో ఈరోజు ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ నేను పాడతా తీగలో పాడాను అని. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. It's an honor for this stage also that you have you made your presence felt here. Thank you so much. Vijay Prakash garu. కుశల్ సూపర్గా పాడావు. థ్యాంక్ యూ సార్. యాజ్ ఆల్వేస్ ఐ కుడ్ సీ దట్ ఫీల్తో పాడావు. రెండే పల్లవిలో ఒక్కసారి పల్లవి పాడు. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముత్తిమ్మంది, సర్లే పాపం అని దగ్గరకెళితే దాని మనసే నీలో ఉందంది. ఇప్పుడు బాగుంది. టేక్లో దగ్గరికి వెళ్తే దాన్ని అని జోరుగా అది దగ్గరికి వెళ్ళి చేస్తున్నావు, నాకు భయం వేసింది. దాన్ని అని సో అదొకటి. రేపు స్టేజ్లో పాడుతుంటే అంత దగ్గరికి వెళ్ళకు, దగ్గర వెళ్తే కూడా దాన్ని అంత స్ట్రెస్ చేయకు. అదర్వైజ్ ఇట్ వాస్ బ్రిలియంట్. ఆన్ అ సీరియస్ నోట్, సునీత గారు చెప్పినట్టు, బోస్ గారు చెప్పినట్టు, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ దట్ విల్ హెల్ప్ యూ టు గ్రో యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఈరోజు వీళ్ళందరితో పాటు మీ అందరికి ఒక లెర్నింగ్. వైల్ వీ సే యూ సెలబ్రేట్, ఇట్స్ ఆల్సో లెర్నింగ్ ఫర్ యూ టు గ్రో యాజ్ అ సింగర్, యాజ్ అ పర్ఫార్మర్ ఆల్సో. సో మేక్ ద మోస్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా పాడుతున్నారండి మా అబ్బాయి? నేను చెప్పే అంత పెద్దదాన్ని కాదు, బట్ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ సింగింగ్ విత్ హిమ్. చాలా ఈజీతో పాడాడు. హీస్ డూయింగ్ వెరీ వెరీ వెల్. Thank you Satyamini for encouraging Kushal. Thanks so much. Kushal, baga padavra. Thank you sir. Well done. Thank you sir. Good luck. Thank you.